సో హాయ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 కోసం మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. సో ఇన్ ద ఫర్దర్ ప్రాసెస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ లా ప్రొసీజర్ లా కాదు. సో ఇది పర్టికులర్గా ఉండదు, ఇది లిమిటేషన్ యాక్ట్ని కూడా ఓవర్ రైడ్ చేస్తుంది. సో అలా మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 ఇస్ నాన్ ప్రొసీజర్ లా అండ్ దట్ కెన్ ఓవర్రైడ్ ద స్టాట్యూట్ లైక్ లిమిటేషన్ యాక్ట్ అన్నది కూడా జరుగుతుంది. స్టాంపింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ జనరల్లీ అది కాంట్రాక్ట్ ముందు ఎగ్జిక్యూషన్ ముందు అవ్వాలి మాట. బట్ కేసు అవ్వకపోతే దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. రూల్స్ అండ్ బిల్స్ కొంచెం ప్రామిసరీ నోట్స్ మీద ఫైన్ కట్టి కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. కన్సాలిడేషన్ ఆఫ్ డ్యూటీస్. స్టేట్ గవర్నమెంట్ కెన్ కన్సాలిడేట్ డ్యూటీస్ ఆన్ ద రిసెప్ట్ అండర్ దిస్ కండిషన్స్. స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ అండ్ ఇట్ క్రియేట్స్ అ నీడ్ టు దేర్ వేవ్. అంటే వాళ్ళకి ఎంత అవసరం అంత క్రియేట్ చేసుకునే కెపాసిషన్ కూడా ఉంది. ఈ స్టేట్కి అది స్పెసిఫిక్గా ఉంటుందని మీకు ఫస్టే చెప్పాను. సో డ్యూటీస్ అన్నవి లివై ట్యాక్స్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని అకార్డింగ్లీ అంటే నియర్ బై పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఈజ్ అన్ అగ్రిమెంట్ వితౌట్ స్టాంప్ పేపర్ వ్యాలిడ్ అని ఉంది. అన్ అగ్రిమెంట్ మేడ్ వితౌట్ స్టాంప్ పేపర్ ఈజ్ ఆటోమేటికలీ ఇన్వాలిడ్. సో మీరు ఇక్కడ ఈజ్ నాట్ ఆటోమేటికలీ ఇన్వాలిడ్ అని అన్నాడు. సో ఏ అగ్రిమెంట్ అయినా స్టాంప్ పేపర్ లేకుండా అయినంత మాత్రాన్ని కూడా అది ఇన్వాలిడ్ కాదు. కానీ కోర్టులో ఇన్అడ్మిసిబుల్, అంటే కోర్టులో ఎవిడెన్స్గా దాన్ని తీసుకోరు. ఎందుకంటే మీరు స్టాంప్ పేపర్ అన్నది తీసుకునేదే కోర్టులో చెప్పడం. సో గవర్నమెంట్ని ముందుగానే ఈ కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ చేయడానికి, రేపు పొద్దున అది సాక్ష్యం అవ్వడానికి మీరు స్టాంప్ పేపర్ తీసుకుని దాన్ని క్లియర్ ప్రూఫ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ని మీడియేటర్ చేస్తున్నారు మీరు. కానీ మీరు ఎప్పుడైతే అది తీసుకోరో, ఇన్ కేస్ మీరు అది ఫర్దర్గా అడ్వైజబుల్గా ముందే తీసుకోకపోతే తర్వాత పెనాలిటీ, అంటే మీకు ఇష్యూ వచ్చిన టైంలో పెనాలిటీ పెట్టి దాని మీద ఉన్న ట్యాక్స్ ఎంత ఉందో అంత కట్టి స్టాంప్ డ్యూటీ మీరు అకార్డింగ్లీ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఎవిడెన్స్ని కూడా కోర్ట్ అడ్మిసిబుల్ చేసుకుంటుంది, కానీ ఫైన్ కట్టిన తర్వాత మాత్రమే. హ్యాండ్ రైటింగ్తో ఈజ్ హ్యాండ్ రైటింగ్ స్టాంప్ పేపర్ వ్యాలిడ్? సో హ్యాండ్ రైటింగ్తో రాసిన స్టాంప్ పేపర్ వ్యాలిడ్ అంటే ఎస్, 100% ఇట్ ఈస్ వ్యాలిడ్. సో స్టాంప్ పేపర్ అన్నది మీ బిజినెస్లో మస్ట్ అండ్ షుడ్ అవ్వాలన్న విషయం మీ కాంట్రాక్ట్స్లో డెఫినెట్గా ఉండాల్సిన విషయం.